ఆ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. జమ్మి చెట్టు. అబ్బాయి స్వామి, మే నెల 2వ వారంలో పండగ ఉందిరా. నువ్వు కోడలు మనవణ్ణి తీసుకుని తప్పకుండా రావాలి. మీ నాన్నగారు మరీ మరీ చెప్పమన్నారు. మే నెలలో ఏం పండగ ఉందమ్మా? మన కుటుంబ పండగ. అమెరికా నుంచి రావాలి కదా, ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారని 2 నెలల ముందుగా చెబుతున్నాం. తప్పకుండా రండి సుమా. 4, 7 వచ్చేసినా మేమింకా మనవణ్ణి చూడనే లేదు కదరా, బాధగా అంది లలితాంబ. గతుక్కమన్నాడు స్వామి. ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఎందుకు మిస్ అవుతాం? ఖచ్చితంగా వస్తాం అనేశాడు. ఇండియా రమ్మంటున్నారా? ఇప్పుడెందుకట? రాను పోను బోల్డ్ ఖర్చు, జీతము నష్టం. పైగా అక్కడ మే నెల ఎండలు నిలువునా మాడిపోతాం. ముఖము వికారంగా పెట్టుకొని అంది శ్యామల. రితేష్ని అమ్మా నాన్న చూడలేదు. క్రితం నెలలో నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మనము వెళ్ళలేదు. అందుకని ఇలా వంక పెట్టి రమ్మంటున్నారా? బహుశా పెనుగండం గడిచిందని నాన్నగారు హోమం లాంటిది ఏదైనా చేస్తున్నారేమో, లేదా మ్యారేజ్ డేయో బర్త్డేయో అయ్యుండొచ్చు. ఈ మధ్య తరచూ నాన్నగారు కలలోకి వస్తున్నారు. చూడాలని నాకే ఎంతో ఇదిగా ఉంది. వాళ్ళకి ఉండదు. మనము ఇండియా వెళ్తున్నాం అంతే. ఆమె గుండెల్లో బండరాయి పడింది. రితేష్ వంక చూసింది. వాడొక్కడే ఒక మూలాన కూర్చొని ఆడుకుంటున్నాడు. తనలో తాను ఏదో చెప్పుకుంటున్నాడు. ఆమె మనసులో దిగులు ముసురు పట్టింది. మర్నాడు ఆఫీస్ నుంచి బెంగళూరులో ఉంటున్న అన్నగారు రాఘవకి ఫోన్ చేశాడు స్వామి. మే నెలలో ఇంటికి రమ్మంటూ అమ్మ ఫోన్ చేసింది. ఎందుకన్నయ్య? నాకు చేసింది. సంగతేమిటో నాకు తెలీదు. అసలే ఎస్కలేషన్ అయిందని చస్తున్నాం. ఇంకా టూర్లకెలా రాగలం? ఏం మీ ప్రాజెక్టు వర్క్ క్లయింట్కి నచ్చలేదా? ప్రతిసారి ఏవో మార్పులు చేర్పులు చెబుతూనే ఉంటారు. ఎలా చచ్చేది? అయితే ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా అన్నయ్య? ఎప్పుడు ఉండే ప్రెషర్లే అందరికీ. సాఫ్ట్వేర్లో పెద్ద జీతాలే కనిపిస్తాయి కానీ కష్టాలు ఒత్తిళ్ళు అర్థం కావు. అమెరికా క్లయింట్ల టైమింగ్స్కి అనుకూలంగా పనిచేయాలి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కాల్స్ తీసుకోవాలి. ఈ మధ్య స్టార్టర్స్ కూడా వెళ్లాల్సి వస్తుందిరా. మీకే నయం, అమెరికాలో హాలిడేస్లో పని చేయక్కర్లేదు గనుక వీకెండ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తారు, నవ్వాడు స్వామి. అందుకే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు. ఇంతకీ మీరొస్తున్నారా లేదా? నాన్నగారు రమ్మన్నాక తప్పదు కదా, వస్తాం. మీరు రండి అన్నయ్య. వస్తాంలే. ఆసరికి ప్రాజెక్టు డెలివరీ అయిపోతుందనుకుంటున్నాను, చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ. హైదరాబాద్లో విమానం దిగి తిన్నగా అత్తవారింటికెళ్లారు స్వామి శ్యామల. రితేష్ని దగ్గరికి తీసుకోవాలని చూసింది అత్తగారు. వాడు వెళ్ళలేదు. ఆమె వంక కన్నెత్తి చూడలేదు. ఎంతగా ప్రయత్నించినా నోరు విప్పలేదు. పిలిచినా పలకకుండా తనని కానట్టుగా ఉండిపోయాడు. నీ కొడుకు ముంగిలా మడ్డిగా ఉన్నాడేంటి శ్యామల? సర్రున కోపం వచ్చింది శ్యామలకి. ఇంకో మాటంటే ఊరుకోను. వాడిని ఎత్తుకొని గదిలోకి తీసుకుపోయింది. అవాక్కయింది ఆవిడ. ఇంటికి ఫోన్ చేసి తాము వచ్చినట్లు చెప్పాడు స్వామి. ఎంతగానో పొంగిపోయింది తల్లి. మనింటికి ఎప్పుడొస్తున్నారా? ఫ్యామిలీ ఫంక్షన్ మే 9న కదా, ఇంకా నెల రోజుల టైం ఉంది. ఈలోగా ఇక్కడి పనులు, తిరుపతి ప్రయాణం అన్నీ చూసుకొని వస్తాం. నీ ఇష్టంరా, నిష్ఠూరంగా అంది. మరేమీ అనలేక తండ్రితో మాట్లాడాడు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశాడు. నాకేంరా, నిక్షేపంలా ఉన్నాను. రమ్మనగానే దూరాభారాలు లెక్క చేయకుండా వచ్చారు, సంతోషం. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం అన్నారాయన. మనం వచ్చే వారమే మా ఇంటికెళ్తే బాగుంటుంది శ్యామల, భార్యతో అన్నాడు. ఆ పల్లెటూరులో నాకు ఊపిరాడదు బాబు. అక్కడ రోజుకి 15 గంటల కరెంటు కట్టంట తెలుసా? అయినా అక్కడేం ముంచుకుపోతుందని పరిగెత్తుకెళ్ళాలి. ఫంక్షన్కి రమ్మన్నారు, ఫంక్షన్కి వెళ్తాం. దట్స్ ఆల్, విసురుగా అంది. మా నాన్నగారికి ఆపరేషన్ చేశారు కదే,
ఇండియాకు వచ్చాక కూడా వెళ్ళి చూడకపోతే బాగుండదు, నచ్చ చెప్పాలని చూశాడు. ఎందుకు బాగుండదు? అదే బాగుంటుంది లేండి. పిల్లాణ్ణి చంకనేసుకొని అటూ ఇటూ తిరగడం నా తరం కాదు. వచ్చే వారం మా బాబాయ్ గారి మనవడి బర్త్డే గ్రాండ్గా హోటల్లో చేస్తున్నారు. రమ్మని మరీ పిలిచింది మా పిన్ని. ఆ పై వారం తిరుపతి వెళ్దాం. అక్కడి నుంచి వచ్చాక మా మామయ్య గారి అమ్మాయి సీమంతానికి వెళ్ళాలి. దాని పెళ్ళికి మనం ఎలాగూ రాలేదు. ఇప్పుడు ఎలా మిస్ అవుతాం? అవన్నీ చూసుకొని మే 1, 2 తారీఖుల్లో మీ ఊరు వెళ్దాం. ఆమె మాటకి ఎదురు చెబితే అరిచి గోల చేస్తుంది. ఉక్రోషంతో ఊగిపోతుంది. ఏడుపు పిలవకుండానే వచ్చేస్తుంది. నిస్సహాయంగా చూస్తుండిపోయాడు స్వామి. స్వామి తండ్రి బలరామయ్య హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. పల్లెలోని తమ పాత ఇండ్లు కూలిపోవడంతో దాని స్థానాన్ని చిన్న డాబా కట్టారు. సుమారు 2 ఎకరాల తోట మధ్యలో ఉంటుందా ఇండ్లు. ఈశాన్యంలో చిన్న చెరువు కూడా ఉంది. ఇంటికి వెనక పశువుల కొట్టం ఉంది. అందులో 2 గేదెలు, 1 ఆవు ఉన్నాయి. తోటలో మామిడి, వేప, కొబ్బరి చెట్లున్నాయి. ఇంటి చుట్టూ పూల, కూరగాయల మొక్కలున్నాయి. వాన నీటిని ఒడిసి పట్టుకొని భూమిలోకి ఇంకేలాగా ఇంటి పక్కనే పెద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. ఇంట్లో వాడిన నీరంతా మొక్కలకు వెళ్ళేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంటి ముందు సిమెంటు బెంచీలున్నాయి. గ్రామస్తులొచ్చి కూర్చొని పేపర్లు తిరిగేస్తూ మంచి చెడు మాట్లాడుకుంటారు. రాజకీయాలు చర్చిస్తారు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జు లాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇంటి ముందు కారు దిగారు స్వామి. శ్యామల, రితేష్ ఎండన పడి వచ్చారేమో చల్లని గాలి తగిలేసరికి ఆహ్లాదం అనుభూతించారు. బలరామయ్య ఎదురొచ్చి ఆహ్వానించారు. రితేష్ని ఎత్తుకోబోయారు గానీ వాడు దగ్గరికి రాలేదు. పలకరించిన కళ్ళెత్తి ఆయన వంక చూడలేదు. 3 ఏళ్ళు నిండాయి కదరా, ఇంకా మీకు అతుక్కుపోయే ఉంటున్నాడా? ఇక్కడి పిల్లల్లా అమెరికా పిల్లలు అందరి దగ్గరకు వెళ్ళరు, అందరిళ్లకు వెళ్ళరు, అందరితో కలవరు, రాచుకు పూచుకు తిరగరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. రితేష్ని దగ్గరికి లాక్కుంటూ కించింత్ ఉక్రోషంతో గొప్పగా చెప్పింది శ్యామల. ఇండ్లే లోకమనుకుంటా. ఐప్యాడ్లో ఐఫోన్లు ఉంటే చాలు, వీళ్ళకి ఇంకేం అక్కర్లేదు వ్యాఖ్యానించాడు స్వామి. మీ నాన్నని చూడ్డానికి ఇప్పటికి తీరిక చిక్కిందన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తూ అంది తల్లి. మాట మార్చడానికి అన్నయ్య, అక్కయ్య, వదిన అంతా వచ్చేశారా అమ్మా అడిగాడు. అక్క, బావ, చెల్లి, పిల్లలు వచ్చారు. అన్నయ్య, చిన్నబావ రేపొస్తున్నారు. పాలేరు అందరికీ కొబ్బరి బోండాలు తెచ్చిచ్చాడు. అమృతంలా ఉంది అంటూ ఇంకొకటి తాగింది శ్యామల. స్వామి రితేష్కి పట్టించబోయాడు గాని తేడా చేస్తుందంటూ వారిచ్చిందామె. ఇప్పుడే తీసిన లేత కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్తో కన్నా మంచివి తల్లి అన్నారు బలరామయ్య. ఆమె పట్టించుకోలేదు. మర్నాటికందరూ వచ్చేశారు. స్వామి, అన్న, వదిన, అక్క, బావ, చెల్లెలు, ఆమె భర్త, వారి పిల్లలు అందరితో ఇండ్లు తొడతొక్కిడిగా ఉంది. ఏదో పెద్ద శుభకార్యం జరగబోతున్నట్లుగా ఉందందరికీ. స్వామి తల్లి లలితాంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలంతా కలిసి ఇంట్లోనూ బయట రకరకాల ఆటలు ఆడుకోసాగారు. రితేష్ని కలుపుకోవాలని పలు రకాలుగా ప్రయత్నించి విఫలులయ్యారు. వెళ్ళి శ్యామలకి పీతూరి చేశారు. మీ మట్టి ఆటలు, ముదురు మాటలు మా వాడికెందుకులే అంటూ లోపలికి తీసుకెళ్ళి ఐప్యాడ్లో రంగులు, పళ్ళ పేర్లు చూపిస్తూ నేర్పించసాగింది. రితేష్ పిల్లలతో కలవలేకపోతున్నాడు. నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. కానీ దూరంగా నిలబడి వారి ఆటపాటలు చూసి ఆనందిస్తున్నాడు. అది గమనించి బుజ్జగించసాగారు బలరామయ్య. మాతో ఆడుకోమని రితేష్కు చెప్పు తాత అన్నారు పిల్లలు. అమెరికా వాడు కదా, మన భాష వెంటనే అర్థం కాదు, మెల్లగా అన్నీ నేర్పుదాంలే అన్నారాయన.
పిల్లంతా హాల్లోని పెద్ద ఫోటోలు చూసి వాదించుకోసాగారు. దేని గురించనరా అటుగా వచ్చిన బలరామయ్య అడిగారు. ఈ ఫోటోలు ఎవరివి తాతయ్య? పెద్ద మనవడు ఆకాష్ అడిగాడు. మా అమ్మా నాన్నలవి, మా అత్త మామలవిను. ఎందుకు పెట్టుకున్నారు? పెద్దవాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదని, ఎప్పుడు వారికి కృతజ్ఞులుగా ఉండాలని వారి ఫోటోలు పెట్టుకున్నాను. నాకు జన్మనిచ్చింది, నా జీవితాన్ని తీర్చిదిద్ది చదువు సంస్కారాన్ని ఇచ్చింది వీరే కదా. నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కారణం వారి ద్వారా సంక్రమించిన జీన్సేరా నవ్వారు. మరి మీ ఫోటోలు మా ఇంట్లో లేవేం తాత? మీరు మా అమ్మకి నాన్న కదా? సందేహం వెలుబుచ్చాడు. వాళ్ళకి అవసరం అనిపించలేదేమోరా. అయితే మేము పెద్దయ్యాక మా ఇంట్లో మీ ఫోటోలు, మా అమ్మ నాన్నల ఫోటోలు పెడతాను తాతయ్య. మిగతా పిల్లలకి అర్థం కాకపోయినా వాళ్ళు ఆకాష్ని సమర్థిస్తూ తల ఆడిచ్చారు. వాణ్ణి తల నిమిరి మురిసిపోయారు బలరామయ్య. 3వ రోజున రితేష్ తాత అనటం విన్నది శ్యామల. పరమానందపడిపోయి ముద్దులు పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. వాడిని స్వామి దగ్గరికి తీసుకెళ్ళి తాత అంటున్నాడండి అని చెప్పింది బోలెడు సంబరపడిపోతూ. అందులో చిత్రం ఏముందన్నట్లు చూశారు అక్కడున్న మగాళ్ళు. నిజమా? మళ్ళీ అనరా అను తాత పొంగిపోతూ చెప్పాడు స్వామి. బలరామయ్యని చూపిస్తూ తాత అన్నాడు. రితేష్ వాణ్ణి వాటేసుకొని మురిసిపోయాడు స్వామి. నువ్వు మూగా అనుకుంటున్న వారి చెంప చెల్లుమనేలా మళ్ళీ అనరా, మళ్ళీ అనరా రితేష్ అంది స్వరం పెంచి శ్యామల. రితేష్కి 4వ ఏడు వచ్చేసినా మాటలు రావట్లేదని తోడికోడలు చిన్న ఆడపడుచు చెవులు కొరుక్కోవడం విన్నప్పటి నుంచి తనలో తాను రగిలిపోతుందేమే. అదేం మాట అమ్మాయి, కొందరికి మాటలు కొంచెం ఆలస్యంగా వస్తాయి, ఆ మాత్రానికే మూగా అనటం అనుకోవడం తప్పు అంటూ ముందుకొచ్చి రితేష్ని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లారు బలరామయ్య. వాడికి చెట్లని, కాయల్ని, పువ్వుల్ని, పశువుల్ని, పిట్టల్ని చూపిస్తూ పదే పదే చెబుతూ వాటితో వాటి పేర్లు, ధ్వనులు చెప్పించడానికి ప్రయత్నించసాగారు. అలాగే బెరుకు, సంకోచం పోగొట్టి మిగతా పిల్లలతో కలపడానికి కృషి చెయ్యసాగారు. ఊరు వాళ్ళొచ్చి స్వామి తదితరుల్ని పలకరించారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. వారు వృద్ధిలోకొచ్చినందుకు, అమెరికా దాకా ఎదిగినందుకు తమ సంతోషం వ్యక్తపరిచారు. ఊళ్ళో ఏర్పాటు చేయబోయే రక్షిత నీటి పథకానికి ఆర్థిక తోడ్పాటు అందించమని అర్థించారు. తప్పకుండా ఒక చెయ్యి వేస్తానని హామీ ఇచ్చాడు స్వామి. వారు బలరామయ్య గారి జీవన దృక్పథాన్ని వేణోళ్ళ పొగిడారు. ఆయన తమకి ఊరికి పెద్ద అండ అని, ప్రతి దానికి ఆయన సలహా సహకారాలు తీసుకుంటామని చెప్పారు. పిమ్మట స్వామి, అతడి అన్న రాఘవ తోటలోకి షికారు వెళ్ళారు. పండగ అని చెప్పి మనందరినీ నాన్నగారు ఎందుకు పిలిచారో నీకేమన్నా తెలుసా స్వామి? రాఘవ అడిగాడు. సరిపోయింది. అప్పుడు నేను నిన్ను అడిగితే ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావా అన్నయ్య నవ్వాడు. ఏదో గట్టి పాయింటే ఉండకుండా ఉండదు. ఆపరేషన్ అయింది కదా, అందరినీ చూడాలనిపించిందేమో అన్నయ్య. కావచ్చు, ఒక రకంగా చచ్చి బతికినట్టేలే. చిత్రం ఏమిటంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు కూడా నాన్నగారు నిబ్బరంగానే ఉన్నారా. ఏమాత్రమూ కలవరపడలేదు, భయపడలేదు. స్థితప్రజ్ఞుడంటారే, దానికి నిదర్శనం నాన్నగారే. ఏమైనా అతికేరా, ఎన్నాళ్ళు బతుకుతారో చెప్పలేము. అందుకని ఆస్తి పంపకాలకు వీలునామా రాయడానికో పిలిచి ఉంటారు. కొత్త చట్టం ప్రకారం అక్కకి, చెల్లికి కూడా వాటా వస్తుందేమో. వస్తుంది. ఇదివరకు వాళ్ళ పెళ్ళిళ్ళలోనూ బాగానే ముట్ట చెప్పారుగా. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాటాలు వెయ్యమన్నాం. తల ఆడించాడు స్వామి. మీ వాడేమిట్రా పిలిచినా పలకడు.
తనని కానట్టు నిలబడిపోతాడు తప్ప కనీసం తలెత్తి చూడడు. మాటలు రావట్లేదు. ఎనీ ప్రాబ్లం? గతుక్కుమన్నాడు స్వామి. ఆహా, అలాంటిదేం లేదన్నయ్యా. అమెరికాలోని ఇండియన్స్ పిల్లలంతా అంతే. ముఖ్యంగా మొదట అబ్బాయి పుడితే అన్ని కుటుంబాలు లోన్లీగా ఎవరికి వారే అన్నట్టు ఉంటారు. పైగా వింటర్లో అస్సలు ఇంట్లోంచి బయటికి రాలేరు. ఇతరులతో కలవడం తిరగడం ఉండదు. అందుకని ఒంటరిగానే ఉంటారు. ఒంటిగానే ఆడుకుంటారు. అది కాక లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. సంజాయిషి ఇచ్చుకున్నట్లుగా అన్నాడు. కాదేమోరా, మేము బెంగళూరులో ఉంటున్నాం. మా పిల్లలు అక్కడే పుట్టారు. అయినా వాళ్ళకి ఇంట్లో తెలుగు, బయట కన్నడం, స్కూల్లో ఇంగ్లీషు నేర్చుకున్నారా లేదా? రితేష్కి ఏదో ప్రాబ్లం ఉందిరా. ఆటిజం లక్షణాల్లా ఉన్నాయి. ఏ చిల్డ్రన్ స్పెషలిస్టుకో, స్పీచ్ థెరపిస్టుకో చూపిస్తే మంచిది. కళ్ళల్లోకి నీళ్లు దుమ్ముకుతుంటే తల ఆడించాడు స్వామి. ఇంతలో తండ్రి ఎదురొచ్చారు. జమ్మి చెట్టును చూశారా? తండ్రి మాటలకు గతుక్కుమని ముఖాముఖాలు చూసుకున్నారు అన్నాతమ్ముళ్ళు. ఇంకా లేదు, ఇప్పుడే వెళ్తాం. మరోవైపుకు తిరిగి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళారు. దాని మానుని పట్టుకొని ఆరాధనగా చూశారు. చిన్నప్పుడు పండగలకి, వేసవి సెలవుల్లోనూ ఇక్కడికి వచ్చేవారు. తాతయ్య కబుర్లు, నానమ్మ పాటలు వినేవారు. మిత్రులతో కలిసి తోటలో ఆడేవారు. కాల్వలలో ఈతలు కొట్టేవారు. చెంకి కిరీటాలు పెట్టుకొని నాటకాలు వేసేవారు. నాటి ఆటల్ని, పాటల్ని, వింతల్ని, విశేషాలని నెమరవేసుకున్నారు అన్నాతమ్ముళ్ళు. ఆ రోజులెంత బాగుండేవో అన్నాడు స్వామి. బాల్యం బాల్యమే. బాల్యాన్ని ఎలాంటి ఆంక్షలు, బరువులు, ఒత్తిళ్లు లేకుండా హాయిగా స్వేచ్ఛగా గడిపిన ఆఖరి తరం మనదేనేమోరా సలోచనగా అన్నాడు రాఘవ. ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం పొంగింది. మరింత హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు. రితేష్ని పట్టించుకోకుండా ఎక్కడ షికార్లు కొడుతున్నారు? శ్యామల నిలదీసింది. ఎవరైనా విన్నారేమోనని తత్తరపడుతూ జమ్మి చెట్టు దాకా వెళ్ళాం అన్నాడు స్వామి. అక్కడే నిధులున్నాయట. ఆహా, అది కాదు. జమ్మి చెట్టు గొప్పతనం నీకు తెలీదు. దసరాలో జమ్మి చెట్టు రెబ్బ తెంచి పాతి గుళ్ళల్లో పూజలు చేయిస్తుంటారుగా. మా నాన్నగారు ఏకంగా తోటలో జమ్మి చెట్టునే పాతేశారు. దసరాకి ఊరంతా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంది తెలుసా? అలాంటివి నేను వినలేదులేండి. మూతి ముడిచింది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి అస్త్రశస్త్రాలన్నిటినీ జమ్మి చెట్టు మీదే దాచారు. తర్వాత అర్జునుడు వాటిల్లోంచి గాంధీవాన్ని తీసుకొని ఉత్తర గోగ్రహణంలో విజయుడయ్యాడు. అందుకనే విజయదశమికి మీ కథలు, కాకరకాయలు వినేంత ఓపిక నాకు లేదు, కానీ వీణ్ణి తీసుకోండి చాలు. రితేష్ని అందించి లోపలికి వెళ్ళిపోయింది శ్యామల. పెద్ద కూతురు నీరజాను తీసుకొని బలరామయ్య టౌన్కెళ్లారు. పండక్కి కావలసిన సరుకులు, పిల్లలకి, ఆడపడుచులతో సహా ఆడవారందరికీ కొత్త బట్టలు కొనుక్కొచ్చారు. ఇంట్లో పండగ పనులు మొదలుపెట్టేశారు. ఆడవాళ్లు బలరామయ్య నుదట తిరునామాలు దిద్దుకొని పూజ చేసుకుంటుంటే వింతగా చూశారు పిల్లలు. తమకి పెట్టమని అడిగి మరీ బొట్టు పెట్టించుకొని మురిసిపోయారు. తల్లి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి పూజాగది వంక విస్మయంగా చూపించింది 5 ఏళ్ల ఉషాబాల. మీ ఇంట్లో పూజా మందిరం లేదేంటే రమా? బలరామయ్య అడిగారు చిన్న కూతుర్ని. పిచ్చుకగూళ్ళ లాంటి అపార్ట్మెంట్లో పూజాగది కూడానా? వీలున్నంతలోనే ఏర్పాటు చేసుకోవాలి. అవి ఉంటేనే పిల్లలకి ఒక ఆసక్తి, ఓ అనురక్తి, ఒక అవగాహన ఏర్పడతాయి. లేకపోతే దేవుడు, సంస్కృతి, సత్ప్రవర్తన వారికి ఎలా తెలుస్తాయి చెప్పు? వారికి అవన్నీ నేర్పాల్సిన బాధ్యత మన మీద లేదు. ఆమె మూతి ముడుస్తూ వెళ్ళిపోయింది. పిల్లలందరినీ పిలిచి
కూర్చోబెట్టి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో, దేవుణ్ణి ఎలా పూజించాలో, 2 చేతులు జోడించి ఎలా నమస్కరించాలో వివరించారు బలరామయ్య. పిమ్మట పిల్లలు కవ్వంతో మజ్జిగ చిలుకుతున్న లలితాంబ దగ్గరికి పరిగెత్తారు. ఇంతింత కళ్ళతో అబ్బురంగా చూశారు. అందరికీ తలో కాస్త వెన్న పెట్టి, వెన్న బాలకృష్ణుడికెంతో ఇష్టంరా అని చెప్పింది. నెయ్యి ఎలా వస్తుందని అమల ప్రశ్నించగా వెన్న కాచి చూపించింది గోదారి. తిని మురిసిపోయారు పిల్లలు. ఆ రాత్రి వెన్నెల్లో ఆరుబయట పిల్లలందరినీ కూర్చోబెట్టి బలరామయ్య చందమామ కథలు చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినసాగారంతా. లలితాంబ తదితరులు ఒంటిళ్ళు సర్ది వచ్చి వారి పక్కన చెతికిలబడ్డారు. శ్యామలకి నీటి మార్పు వల్ల కాబోలు జలుబు చేసి దగ్గుతుంది. ఇక్కడ మందులు కూడా దొరకవు కర్మ అని చిన్నగా సనిగింది. పాలల్లో మిరియాలు, సొంటి పొడి, పసుపు వేసి కాచి తెచ్చిచ్చింది అత్తగారు. మరి 10 నిమిషాలకి ఎంతో రిలీఫ్గా ఫీల్ అయి అత్తగారి వంక అభిమానంగా చూసింది శ్యామల. రాఘవ, స్వామి, పెద్ద బావ వెంకటేశ్వరరావు, చిన్న బావ సందీప్ డాబా మీద పక్కలేసుకొని కబుర్లో పడ్డారు. ఇన్వెస్ట్ చెయ్యగలిగితే ఇక్కడ పొలాలు కొనమంటున్నారు నాన్నగారు, రాఘవ అన్నాడు. భూమి మీద పెడితే పెరుగుతుందే గాని ఎన్నటికీ తరగదని మాట నిజమే. కానీ మనూళ్ళోనూ పొలాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం ఖరీదు 15 లక్షలట ఆశ్చర్యంగా చెప్పాడు స్వామి. మెయిన్ రోడ్డు పక్కన 40-50 లక్షల దాకా పలుకుతుంది తెలుసా వెంకటేశ్వరరావు అన్నాడు. ఈ మారుమూల పల్లెల్లో ఏం కొంటాం, ఇక్కడికొచ్చి ఉంటామా ఏమన్నానా? రాఘవ మాటలకి సందీప్ స్పందించాడు. మీరలా తీసి పారేస్తున్నారు కానీ మీ నాన్నగారిలా రిటైర్మెంట్ లైఫ్ అనుభవించడం ఎంతమందికి సాధ్యం చెప్పండి? సొంత తోటలో పర్ణశాల లాంటి ఇండ్లు, తోట నిండా పండ్ల చెట్లు, ఇంటి చుట్టూ కూరగాయల మొక్కలు, ఇంటి వెనక పాలిచ్చే పశువులు, ఇంటి ముందరి చెరువులో చేపలు, ఫ్రెష్ గాలి, నది నీరు. ఇది వైభోగం కాదా? నాకైతే జలసిగా ఉంది. అది నిజమే. కరెంటు పోయినా ఇబ్బందిగా లేదు. అసలు ఇక్కడ మండు వేసవి అన్నదే గుర్తు రావట్లేదు. పచ్చని చెట్లు, పైరగాలి, పిల్లలు ఆడుకోవడానికి కావలసినంత జాగా, రియాలిటీ ఐడియల్ హౌస్ అన్నాడు స్వామి. నీ వాటాకి తీసుకుందు గాన్లేరా బావగారు. మీ రైస్ మిల్ బిజినెస్ ఎలా ఉంది? రాఘవ ఆరా తీశాడు. తిండి గింజలు కదా మా బిజినెస్కి, ఎప్పుడూ డోకా ఉండదు. ఫైనాన్స్ తక్కువగా ఉంది కానీ లేకపోతే ఉప్పుడు బియ్యం కేరళకి ఎక్స్పోర్ట్ చేసేవాడిని. ఆఫ్రికా దేశాల్లోనూ డిమాండ్ ఉందంటున్నారు. మీరు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే నేను 20 లక్షల దాకా పెట్టుబడి పెడతాను. ఇంకా కావాలిస్తే తమ్ముడు పెడతాడు. చిన్న బావ కలవచ్చు. జాయింట్ వెంచర్లో అయితే ఎలా వర్కౌట్ అవుతుందో ఆలోచించు బావా. ఎగిరి గంతేశాడు వెంకటేశ్వరరావు. మా ఆడిటర్తో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తయారు చేయిస్తాను. అందరం కలిసి కొత్త ఫార్మ్ పేరుతో బిజినెస్ ప్రారంభిద్దాం. అదృష్టం కలిసొచ్చిందా ఆ లాభాల ముందు మీ ఉద్యోగాలు బలాదూరు. తను వాళ్లతో చేతులు కలిపితే ఎలా ఉంటుందా అని ఆలోచించసాగాడు స్వామి. పండుకున్నారా అన్నయ్య అంటూ డాబా మీదకొచ్చింది చెల్లెలు రమ. లేదులేవే రా లేచి కూర్చుంటూ అన్నాడు రాఘవ. మీకు తెలుసుగా అన్నయ్య, మా మరిది మా ఇంట్లో ఉంచుకొని ఈయనే చదివిస్తున్నారు. ఇంటర్లోనూ ఎంసెట్లోనూ మంచి ర్యాంకులు వచ్చాయి. కొంచెంలో ఐఐటి తప్పింది కానీ బిట్స్ బిలానీ బీటెక్లో సీట్ వచ్చింది. ఏడాదికి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. బ్యాంకు లోన్లో అప్లై చేశారు కానీ అది కావాలి ఇది కావాలంటూ తిప్పించుకుంటున్నారు. మీరేమైనా డబ్బు సర్దితే లోన్ రాగానే తిరిగి ఇచ్చేస్తాం. మెరిట్ స్టూడెంట్ అన్నయ్య అర్థింపుగా అంది రమ.
ఆర్థిక స్తోమత లేని మెరిట్ స్టూడెంట్స్కి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంస్థలు ఉన్నాయి రమా. అమెరికాలోని అలాంటి కొన్ని సంస్థల గురించి నాకు తెలుసు. మీ మరిది వివరాలు ఈమెయిల్ ద్వారా పంపించి సమయానికి సహాయం అందేలా చూస్తాను అన్నాడు స్వామి ఉత్సాహంగా. నిజంగానా అన్నయ్య? అసలు బ్యాంకు లోన్ అవసరమే ఉండదు. 4 ఏళ్లకి సహాయం అందిస్తారు. మీ మామగారి ఆర్థిక పరిస్థితి నాకు తెలుసుగా, తప్పకుండా హెల్ప్ చేస్తారు. నిశ్చింతంగా ఉండు. బోలెడు సంబరపడిపోయింది రమ. ఆ సహాయం చేసి పుణ్యం కట్టుకోరా, చచ్చి నీ కడుపున పుడతాను. బలరామయ్య గారి అక్కయ్య, తమ్ముడు, మరదలే కాదు, వారింటి పేరు గల ఆడపడుచులు 4 వచ్చారు. ముఖ్యంగా బలరామయ్య గారి పెద్ద తాతగారమ్మాయి గౌరమ్మ పడుతూ లేస్తూ వచ్చింది. ఆవిడికి 90 ఏళ్ళు ఉంటాయి. తలంటి ఆడపడుచు అని గౌరవిస్తుంటారు. ఇండ్లంతా కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, వంశ ఆడపడుచులు, మనవళ్ళు, మనవరాళ్లతో కలకలలాడుతుంటే లలితాంబకి పట్టరానంత ఆనందంగా ఉంది. దేవుడు దిగివచ్చి అడిగినా ఇంతకంటే ఏమీ కోరుకోను అంటుంది పదే పదే. అందరికీ తలంటు పోస్తూ సంక్రాంతి పండగ మళ్ళీ వచ్చినట్టు ఉంది. మహా ఆనందంగా అందామె. తలస్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకున్నారంతా. ఆడపడుచులు ఆనందోద్విగ్నులై కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ, ఆహా ఓహో అంటూ తిన్నారంతా. గ్రీన్ దోశే చాలా బావుంది అన్నారు పిల్లలు. 1 గంటకి హాల్లో జింకానా పరిచి అందరికీ ఒకేమారు భోజన ఏర్పాట్లు చేశారు. వరుసగా అరటి ఆకు విస్తర్లు వేశారు. కొబ్బరి తీపి పచ్చడి, దోసకాయ పచ్చడి, గుత్తొంకాయ కూర, పనస పొట్టు కూర, బంగాళదుంప కూర్మ, శుద్ధపప్పు, గారెలు, పరమన్నం, పులిహోర, పూతరేకులు, మామిడి పండు వడ్డించారు. గుమ్మడికాయ దప్పలం, అన్నము, గడ్డ పెరుగు విడిగా పెట్టారు. ఆడ మగ అంతా కూర్చున్నారు. శ్యామల ఇష్టంగానే చతికిలబడింది. నోరూరిస్తున్న వంటకాల వంక చూస్తూ థ్రిల్ అయ్యారు. విందు భోజనంలా ఉంది. పూర్వం పెళ్ళిళ్ళల్లో విస్తరి ఇలా నిండుగా ఉండేది. కడుపు అరువు తెచ్చుకోవాలనిపిస్తుంది. మృష్టాన్న భోజనం అంటే ఇదేనా? ఇన్ని చేసిన అమ్మకి థ్యాంక్స్ రకరకాలుగా స్పందించారు పిల్లలు. ఇవన్నీ తినడానికైనా అన్నట్టు చూశారు. ఇంక ప్రారంభించండి. ముందుగా భగవంతుణ్ణి ప్రార్థించి తృప్తిగా భోంచేయండి అన్నారు బలరామయ్య. ఇవన్నీ దేవుడు తింటాడా? విస్మయంగా చూస్తూ అడిగింది మనవరాలు అనూష. నవ్వారాయన. భయపడొద్దు, దేవుడేమీ తినడు. మనము తినడానికి ఇవన్నీ ఇచ్చింది భగవంతుడే. మనము తింటే తన కడుపు నిండిపోతుంది. అందుకని మొదట ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషించి మనకి బోలెడు ఇస్తాడు. ఆకాష్ మాటలకు హాయిగా నవ్వారంతా. ఇన్ని స్వీట్లు తింటే లావెక్కిపోతామంది శ్యామల. పండక్కి పబ్బాలకి తింటే ఏం కాదు, కాస్త నెయ్యి కూడా వేసుకో అంది లలితాంబ. తిరిగి తనే అంది, ఇలా ఇళ్లంతా నిండుగా కలకల్లాడి ఎన్నాళ్ళయిందో. ఈ గొప్పతనమంతా కుటుంబ వ్యవస్థదేనే. ప్రతి వ్యక్తి విజయానికి మూలం కుటుంబమే. కుటుంబమిచ్చే ప్రోత్సాహం, భరోసా అంతా ఇంతా కాదు. విజయాలకి వెన్ను చెరిచి వైఫల్యాలకి వెన్ను తట్టి సమస్యల్ని సానుకూలపరిచి మున్ముందుకు నడిపించేది, మార్గదర్శనం చేసేది కుటుంబమే. నా వెనక నా కోసం అమ్మా, నాన్న, అన్న, అక్క, బావ, తమ్ముడు, భార్య, బిడ్డలు అంతా ఉన్నారన్న భావమే కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అభద్రతని దూరం చేస్తుంది. ఒకరికొకరు చేదోడు వాదోడవటంలోనే కలిమి బలిమి ఉన్నాయి వివరించారు బలరామయ్య. చిన్నన్నయ్య మా మరిది చదువుకి చక్కని పరిష్కారం చూపించాడు నాన్నగారు, రమా చెప్పింది. నా వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రాఘవ నాతో చేతులు కలుపుతానన్నాడు మామయ్య గారు అన్నాడు వెంకటేశ్వరరావు. కష్టం వస్తే సలహా, నష్టం వస్తే ఓదార్పు, అంతకంటే ఏం కావాలి చెప్పండి. కానొక్క సంగతి
డబ్బు ఆస్తులు అయినా వాళ్ళని విడదీయడానికి చూస్తాయి. వాటి ఉచ్చులో పడకుండా అనురాగాలకి అనుబంధాలకి పెద్దపీట వేయాలి. అప్పుడంతా కలిసి ఆనందామృతాన్ని దోసిళ్లతో జుర్రుకోవచ్చు. తండ్రి మాటలకు కంగారు పడ్డాడు రాఘవ. పొలమారింది. పక్కనే ఉన్న బలరామయ్య నీళ్ల గ్లాస్ అందించి తలమింద చిరంజీవ అంటూ చిన్నగా చెరిచారు. అతడి కళ్ళల్లో సన్నని కన్నీటిధార పొర కదలనట్టు కదిలింది. తమ కాలపు విశేషాలు తలుచుకుంటూ అప్పటి అచ్చట్లు ముచ్చట్లు ఉత్సాహంగా వివరించింది తలంటి ఆడపడుచు గౌరమ్మ. అప్పుడలా ఉండేదా అనుకొని ఆశ్చర్యపోయారు చిన్నవాళ్ళు. అప్పటి ఉమ్మడి కుటుంబాల్లో రోజూ పండగలాగానే ఉండేది అంది బలరామయ్య గారి అక్కయ్య ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ. ఇంతకీ ఇవాల్టి ఈ పండగేమిటో, దీని విశిష్టతేమిటో చెప్పలేదు నాన్నగారు భోంచేస్తూ అడిగాడు స్వామి. అందరూ కలవడమే పండగ. అయిన వాళ్ళందరూ కలవడం, కష్టసుఖాలు కలబోసుకోవడం, ఒకరినొకరు సహాయ సంపద లందించుకోవడం, అండగా మేమున్నామన్న భరోసా కల్పించడం, సంతోషాన్ని పెంచుకొని పంచుకోవడం ఇదే పండుగల పరమార్థం. ప్రపంచంలోని ఏ జాతికి లేనన్ని పండుగలు మనకున్నాయంటే మన సంస్కృతి మన సాంప్రదాయం ఎంత గొప్పదో, ఎన్ని నేర్పుతుందో మీరే ఆలోచించండి. పూర్వము ఎక్కడున్నా ఎలా ఉన్నా సంక్రాంతి పండుగకి ఇంటిల్లిపాది ఒక చోట చేరి సమిష్టిగా సంబరాలు చేసుకునేవారు. చిన్ననాటి ఊసులు గుర్తు చేసుకుంటూ అంది బలరామయ్య గారి అక్క. ఇప్పుడు అలాగే మనమంతా ఏడాదికొక్కసారైనా కలవాలి. ఫలానా పండక్కి అనిగాక ఫలానా రోజునని బొట్టు పెట్టి పండగ చేసుకుందాం. చదువులకి ఇబ్బంది రాకుండా మే నెల 2వ శనివారం నాడు ఇలా అందరము కలుద్దాం. పిల్లలకి వేసవి సెలవులుంటాయి గనుక 10 రోజులు ఉండటానికి వీలు చిక్కుతుంది. ఎవరూ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారంతా. ఒక్క నిమిషమయ్యాక తిరిగి బలరామయ్య అన్నారు, ఎవరు దూరాభారం అనుకోవద్దు. దీనివల్ల మీకే కాదు మీ పిల్లలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. అనుబంధాల విలువ తెలుస్తుంది. అందరితో తేలిగ్గా అల్లుకుపోతారు. పుట్టిన మట్టితో ఇక్కడి జనంతో అనుబంధం పెరుగుతుంది. మీరు కూడా ఉత్తేజులవుతారు. మనము ఒక్కరము సంతోషంగా ఉంటే చాలదు. దాన్ని నలుగురికి పంచాలి. నలుగురితో పంచుకోవాలి. నా నుంచి మనము దాకా ఎదగాలి. ఆ తర్వాత దాని పరిధి ఎంత విస్తృతమవుతుందో, ఎంత ఆనందాన్ని తృప్తిని ఇస్తుందో మీరే చూద్దురుగాని. అందరి భోజనాలు అయ్యాయి. అయినా ఎవ్వరూ విస్తరి ముందు నుంచి లేవలేదు. ఎంతో అభిమానంతో తన మన అని లేక మన వంశ ఆడపడుచులందరినీ పుట్టింటికి పిలిచి కొత్త చీర పెట్టి చక్కని భోజనం పెట్టావు. ప్రతి ఏటా మమ్మల్ని అందరినీ ఇలాగే రమ్మంటున్నావు. నా ఆయుష్షు కూడా పోసుకొని 100 ఏండ్లు వర్ధిల్లురా బలరాముడు అంది కళ్ళొత్తుకుంటూ బలరామయ్య గారి అన్నగారి పెద్దమ్మ. అనుబంధాలని ఆప్యాయతలని అభిమానాలని జమ్మి చెట్టు మీద దాచేసి బతుకు కోసం కుటుంబాల కోసం దూర తీరాలకు వెళ్ళిపోయారు. అయినా మీకు చెందిన ఈ బాంధవ్యాలని ఇక్కడ జమ్మి చెట్టు మీదే భద్రంగా ఉన్నాయి. ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోకండి. బలరామయ్య స్వరం కంపించింది. అంతా తుల్లిపడి ఆయన వంక చూశారు. పుట్టిన ఊరిని ఇక్కడి జనంతో మీ అనుబంధాన్ని మీ జీవితాంతం కొనసాగించాలి. మీ వేళ్ళు ఇక్కడే ఉన్నాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి ఏడాది ఎన్ని పనులు బాధ్యతలు ఉన్నా సరే ఇదే రోజున ఇక్కడ కలుస్తామని, మా తదనంతరం కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. అందరి వంక కలియజూస్తూ అడిగారు బలరామయ్య. తప్పకుండా వస్తాం అన్నారంతా. కొందరు మనస్ఫూర్తిగా, మరికొందరు మొహమాటంగా. ఊరికే రావటం కాదు, అయిన వాళ్ళందరినీ కలవటానికి, కలుపుకోవటానికి, కలిసిపోవటానికి వస్తున్నామని, మన కోసం, మన భావితరం కోసం, అనుబంధాలని ఆత్మీయతల్ని పదిలపరుచుకోవడం కోసం మనము ఈ పండగల్లో భాగస్వామ్యం అవుతున్నామని, ఈ రకంగా ఓ మహా పరంపరని కొనసాగిస్తున్నామని సదా జ్ఞాపకం ఉంచుకోండి.
తలాడించి లేచారంతా. నిజం చెప్తున్నాను, నాకెంతో రిలీఫ్గా ఉంది. 4 రోజులు మీ అందరితో గడిపినందున ఎంతో హాయిగా ఉత్సాహంగా ఉంది. నిజంగా రీఛార్జ్ అయినట్టే, నమ్మండి నాన్నగారు అన్నాడు రాఘవ. గుండె లోతుల్లోంచి వచ్చాయా మాటలు. ఆ రాత్రి శ్యామల స్వామితో అంది, ఏమిటో అనుకున్నాను గాని ఈ వారం రోజుల్లోనే రితేష్లో చాలా మార్పు వచ్చింది. కళ్ళల్లో మెరుపు, ఒంట్లో ఉత్సాహం పెరిగాయి. చురుగ్గా ఉంటున్నాడు. మాటలు వస్తున్నాయి. పిలిస్తే రెస్పాండ్ అవుతున్నాడు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. పిల్లలంతా ఈ నెలాఖరు దాకా ఉంటారట. మనము ఉందాం. సెలవు పొడిగించండి. ఈ అనుభవం కొత్తగా గొప్పగా ఉంది. ప్రతి ఏటా తప్పకుండా వద్దాం. భార్యలో వచ్చిన మార్పుకి పరమానంద పడుతూ తలూపాడు స్వామి. కలిసి ఉంటే సంకుచితత్వము తగ్గి పంచుకునే మనస్తత్వం పెరుగుతుందని అంటారందుకే కాబోలు. ఏమైతేనేం, ఇంత చక్కని కుటుంబం ఇచ్చి నన్ను భగవంతుణ్ణి చేసినందుకు దేవుడు నీకు వేల వందనాలు అనుకున్నాడు మనసులో. 15 రోజుల తర్వాత అమెరికా ప్రయాణమై వెళుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు స్వామి, శ్యామల. గబుక్కున ముందుకెళ్ళి నానమ్మ తాతయ్యలకు పాదాభివందనం చేశాడు రితేష్. సోమేపల్లి సాహితీ పురస్కారం, జాతీయ స్థాయి చిన్న కథల పోటీ ప్రథమ బహుమతి పొందిన కథ.